కంటి చూపు కనపడకపోతే ఏం చేస్తామో మనం కళ్ళద్దాలు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? కంటి చూపుని మెరుగుపరుచుకోవటానికి. ఆ కంటు చూపు ఏదైతే రెటినో లాంగ్ డిస్టెన్సు లేకపోతే షార్ట్ డిస్టెన్సు పనిచేయకపోతే అది కవర్ చేసుకోవటానికి కంటికి సపోర్ట్ కోసం కళ్ళద్దాలు వాడటం జరుగుతుంది. ఆ కళ్ళద్దాలని తీసి మనం నేచురల్గా కంటి చూపును పెంచుకునే అద్భుతమైన రెమెడీ మనకి ఆయుర్వేదంలో సింప్లీ మరి ప్రాసెస్ తోటి మనం చేసుకోవచ్చు. మనం దాన్ని వాడినట్లయితే కంటి చూపు విపరీతంగా ర్యాకెట్ రేంజ్లో కంటి చూపు పెరగటం జరుగుతుంది. ఈ కళ్ళద్దాలకు పని లేదు. నేను కంటి చూపు పెద్ద అక్షరాలు కనపడేటివి చిన్నవి ముద్దగా కనిపడేటివి కనపడేవి కాదు. అటువంటి పరిస్థితిలో నేను కళ్ళజోడు వేయించుకుని మరి కళ్ళద్దాలు వాడటం జరిగింది. సో అయితే ఈ కళ్ళద్దాలు నేను తీసేస్తాను, నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఎంత చిన్న లెటరింగ్ అయినా కూడా నేను చదవగలుగుతాను. చిన్న చిన్న అసలు ఎంత చిన్న మరి లెటరింగ్ ఉన్నా కూడా నేను చదవగలుగుతాను కళ్ళజోడు లేకుండా. ఎందుకంటే అది ఎలా వచ్చింది అని అంటే మన ఆయుర్వేదంలో ఉన్నటువంటి అద్భుతమైన రెమెడీ ఏంటి అంటే సోంపు తర్వాత వచ్చేసి మనకి అద్భుతమైన రెమెడీ మిరియాలు తర్వాత మనకి మరి అద్భుతమైనటువంటి చాలా శక్తి కలిగినటువంటి మరి ఇంకొక ఐటమ్ని మిక్స్ చేసుకోవాలి మనం దీంట్లో. తర్వాత ఇది పట్టిక బెల్లం, అంటే కొన్ని ప్రాంతాల్లో కొండ చక్కెర అని కూడా అంటారు పట్టిక బెల్లం. ఈ పట్టిక బెల్లం, మిరియాలు, నెక్స్ట్ సోంపు పొడి. ఈ సోంపుని మనం పొడిలా చేసుకోవాలి. పొడిలా చేసుకుని తదుపరి వచ్చేసి బాదం. ఈ బాదంతో కలిపి మరి మనం డైలీ ఒక స్పూన్ కనుక తీసుకోవటం జరిగితే మన కంటి చూపు ర్యాకెట్ వేగంతో మరి ఇంప్రూవ్ అవటం జరుగుతుంది. అయితే ఇది చాలామంది ఇది పౌడర్ చేయాలి, అన్నీ మిక్స్ చేయాలి, టైం ఎక్కడ ఉంది, వాడే టైమే లేదన్న సందర్భంలో నేను రియల్గా వాడినటువంటి రెమెడీ ఇది. నేను పర్టిక్యులర్గా 3 months నేను పౌడర్ చేసుకుని ఇది వాడటం జరిగింది. మిరియాలు తర్వాత సోంపులు వాడటం జరిగింది. వాడిన తర్వాత నేను ఈ కళ్ళద్దాలు అనేటిని వాడటం మానేశాను. ఇప్పుడు నాకు ఈ ఏజ్లో ఇంత ఇంప్రూవ్ అయినప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 8, 9, 10, 11, 15 సంవత్సరాల వయసులో పిల్లలకి కంటి చూపు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కంటి చూపుని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం ఈ పౌడర్ని ఎర్లీ మార్నింగు ప్రొద్దుటే ఒక కప్ ఆఫ్ పాల్లో 1 చెంచా పౌడరు, అది కూడా ఎక్కువగా నేను చూపిస్తాను, చెంచా పౌడర్ని యాడ్ చేసి పాల్లో మిక్స్ చేసుకుని రెగ్యులర్గా కనుక తాగితే ఈ కంటి చూపు ఏదైతే ఉందో 110% ఇంప్రూవ్ అవుతుంది. కళ్ళజోడుకు సంబంధం లేదు. నేను స్పెట్స్ పెట్టుకోను. వన్స్ ఆన్ టైంలో స్పెట్స్ లేకుండా నేను రాయలేనటువంటి వాడిని. ఇప్పుడు నేను అన్నీ రాయగలుగుతాను. చిన్న చిన్న లెటరింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను ప్రతిదీ చదువుతాను. ఎందుకంటే అద్భుతం. ఇది ప్రమోషనల్గానో లేకపోతే బిజినెస్ పరంగానో లేకపోతే వ్యాపార పరంగానో నేను అప్లోడ్ చేసే వీడియో కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇంతకీ నేను మీకు నా గురించి చెప్పకుండా వీడియోని రన్ చేస్తూనే ఉన్నాను. నేను క్రేజీ ఫుడ్స్ బై రావుని. క్రేజీ ఫుడ్స్ బై రావు ఛానల్స్ నాదే. అయితే ఎప్పటికీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తందూరి బిర్యానీ లేకపోతే పకోడా, ఎగ్ పకోడా, ఎగ్ బోండా ఇవే కాకుండా మనకి ఫుడ్లో కూడా మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క రెమెడీ ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఇది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండాలి. మీరు కావాలి అంటే నేను ఈ యొక్క 3 ఐటమ్స్ని ఏది ఈ సోంపుని, పట్టిక బెల్లం, కొండ చక్కెరని, నెక్స్ట్ మిరియాలు రేట్ అయినప్పటికీ కూడా పౌడర్ రూపంలో అందుబాటులో తీసుకురావాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఎంతోమంది పిల్లలకి ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు ఈ పౌడర్ని కావాలంటే నేను స్క్రీన్లో ఒక నెంబర్ని ఇస్తాను. నెంబర్ కాల్ చేస్తే తయారు చేసి పంపించడం మాత్రమే జరుగుతుంది. అయితే బాదంలో మీరే కొనుక్కోవాలి. ఎందుకు అంటే బాదం నేను పంపించక్కర్లేదు, బాదం మీరే కొనుక్కోవాలి. బాదం మీరే కొనుక్కుంటే ఇవి ఏం చేయాలంటే పౌడర్ చేయొద్దు. పౌడర్ చేసి దానికంటే వీటిని నైట్లో ఒక 4 బాదంలు లేదా 5 బాదంలు నానబెట్టి
ఆ 4-5 బాదంలో ప్రొద్దుట తొక్క తీసేసి అవి తినటం వల్ల ఏంటంటే ఈ పౌడర్ కంటే అతి విలువైనటువంటి పోషకాలు మన బాడీకి రావడం జరుగుతుంది, కంట చూపు ఇంక్రీజ్ అవుతుంది. సో నేనేంటంటే రెడీగా తెచ్చి పెట్టను, మీరు ఆర్డర్ చేసి 1/2 కిలో ప్యాకెట్ నుంచి 1/2 కిలో ప్యాకెట్ వరకు సరిపోతుంది. ఒక ఫ్యామిలీలో 1 పర్సన్కి అయితే 1/2 కిలో 1 మంత్ వస్తుంది, ఇద్దరికైతే 1/2 కిలో తీసుకోవాలి. సో దాని రేట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, నెంబర్ మీద బుక్ చేసుకుంటే మీరు 100% ఇది ఓపెన్ ఛాలెంజ్, బిజినెస్ పర్పస్ లేకపోతే వ్యాపార దృక్పథంతో చెప్పేది కాదని క్రేజీ ఫుడ్స్ పై రావుగా నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. సో ఇంతవరకు నా ఈ యొక్క వీడియో మాటలను మీరు విన్నందుకు తర్వాత ఆచరణలో పెట్టాలని కోరుకుంటాను. మీ పిల్లలు ఎవరికైనా కళ్ళజోళ్ళు ఉంటే, కళ్ళజోళ్ళు లేకపోతే రాకుండా కూడా ఉపయోగపడే అద్భుతమైన రెమెడీ ఇది. నేను తయారు చేసి మీకు పంపిస్తాను, 1 ఆఫ్ ది సర్వీస్ అంతే. ఆ కాస్ట్ ఏదైతే ఉందో అదే చెల్లించండి, ఆ సర్వీసెస్ కాస్ట్ సరిపోతుంది.